మనోడు మాట్లాడదీస్తున్నాం మనతో మాట్లాడండి బ్రదర్. జరుగుతున్న దేనింటే నీకేం ప్రాబ్లం అయితే డాక్టర్ ఫోన్ కాదు కదా నువ్వు మాట్లాడతా కూర్చో మళ్ళా అంటున్నా టైం ఇవ్వవా నాకు టైం ఇవ్వ డాక్టర్ ఫోన్ చేసి కూర్చో బయట చేతిలో కూర్చోండి మాట్లాడతా నేను ఒకవేళ అవసరం లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేకపోతే మేము వచ్చి మాట్లాడిన తర్వాత కిందికి పంపించారు, ట్రీట్మెంట్ ఆపేసారు. మీరు ట్రీట్మెంట్ చేయకపోతే డిశ్చార్జ్ చేసేయండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారంటే ట్రీట్మెంట్ ఆపేసినట్టు ఎంఐసీయూలో ట్రీట్మెంట్ అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ చేసి అబ్జర్వేషన్ చేసి పంపిస్తారు. అంటే అబ్జర్వేషన్ నుంచి పంపిస్తారు. కార్డియో కేసు మేము ఇప్పుడు ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేస్తాము. పేషెంట్కి బయట వెళ్ళిన తర్వాత పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇస్తారు. అందరికి ఏం చేస్తారు చెప్పు మరి ఆ విషయం. అందరికి ఏం చేస్తారు మనోళ్ళు చేస్తారు. అందరి ట్రీట్మెంట్ మీ ట్రీట్మెంట్ ఒకటేనా? నాకు అంతే కాదు. మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టమని ఎవరిని కట్టమన్నారు? ఆమె ఆధార్ కార్డు జాతి పిలిచారండి పైకి, మీరు మాట్లాడి వెళ్ళిపోయారు. ఏంది ఇబ్బంది ఒక్కరు మాట్లాడు. నేను ఒక్కనే మాట్లాడుతున్నాను. చెప్పండి ఎవరు పిలిచారమ్మా? ఫోన్ చేసి పిలిచారు. సార్ వాళ్ళు వచ్చారు, అన్నయ్య సార్ కూడా వచ్చారు పైకి. నిన్న పైన మాట్లాడారు. నిన్న ఆఫ్టర్నూన్ కన్సల్టెంట్ డాక్టర్ కౌన్సిల్ చేసి మాట్లాడతామని పిలిపించారు. కన్సల్టెంట్ డాక్టర్ మాట్లాడారు, వెళ్ళిపోయారు. తర్వాత రెండు పిలిచారా? మళ్ళీ లేదు, పిలిచి అడిగారు ఏందమ్మా మా జీతంలోకి కట్ చేస్తారంట అనేసి. మీ జీతంలో ఎందుకు కట్ చేస్తారు? ఒక్క నిమిషం. కన్సల్టెంట్ డాక్టర్ ట్రీటింగ్ డాక్టర్ మాట్లాడతారు కాబట్టి మాట్లాడారు. ట్రీటింగ్ డాక్టర్ మాట్లాడారు. డాక్టర్ మాట్లాడారు. మళ్ళీ ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకురావద్దని కూడా డాక్టర్ మాట్లాడాల్సింది ట్రీట్మెంట్ గురించి. ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చారు. ఒక నిమిషం. ట్రీట్మెంట్ డాక్టర్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చే ముందు పేషెంట్తో కౌన్సిల్ తీస్తున్నాం. ప్రాబ్లం ఏం కాదు కదా బ్రదర్. మేమేం బ్లాక్ మెయిల్ చేస్తలేం మీలాగోలే. ఏమైతుంది ప్రాబ్లం? ఏం కాదు మాట్లాడండి. ఏం కాదు సార్ మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇక్కడ జరుగుతున్నా జరగాలి కదా అందరు పబ్లిక్. ఇది ఎంత నెగిటివ్ హాస్పిటల్ సంగతి పెడతాం, బయట పెడతాం కదా. ఒక్క నిమిషం ఇక్కడ ఆగాలి. మీరు ఆరోగ్యశ్రీలో చేయకపోతే ఆరోగ్యశ్రీలో చేరమని బిల్లు ఇవ్వండి, ఎంత బిల్లు కట్టి తీసుకోండి. దానికి ఆఖరి గారు దానికి అరే మాట్లాడండి. మాట్లాడుతుంది కదా. ఏం ప్రాబ్లం ఏమవుతుంది? ప్రాబ్లం ఏమవుతుంది? ఏం ప్రాబ్లం అవుతుంది? మీ దగ్గర ఏమన్నా దౌర్జన్యం చేస్తున్నాం వచ్చి ఉండండి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా. మీరు ఏం మాట్లాడుతారో సమాజం తెలవాలి కదా. ఇప్పుడు అది ఎవిడెన్స్ పెట్టుకుంటున్నాం. కొట్టిపిస్తున్నారు, గలీజ్ మాటలు తిప్పిస్తున్నారు. నేనే ఉన్నాను అక్కడ. మీకు కౌన్సిల్ చేశారంటే కౌన్సిల్ చేశారని చెప్పండి. అబద్ధాలు ఆడకూడదు. నిన్న ఒకటి చెప్పిన మీరు ఆరోగ్యశ్రీలో చేయకపోతే బిల్లు ఎంత బిల్ అని నేను కట్టి తీసుకోండి. ఓకేనా? ఇమ్మీడియట్గా చేయండి. మీ జీతాలు ఎందుకు కట్టయితే నాటకాలు చేయడం కాకపోతే